బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 105. ఈరోజు విషయానికి వస్తే పొద్దుగాల 9:30కి లేచి ముఖం అయితే గడిగేసుకొని పనులు అయితే దోమేసుకొని సీదా జిమ్ డ్రెస్ వేసేసుకొని సీదా జిమ్కి అయితే వెళ్ళిపోదామని అనుకున్నా. కానీ ఇంతలోపే మా అమ్మకు నాకు పని అయితే చెప్పింది. ఆల్రెడీ జిమ్కి లేట్ అయిపోయిందని చెప్పి నా పర్సనల్లో నేనుంటే మా అమ్మనేమో నా దగ్గరకు వచ్చి టీవీ చూడడం శాతం అవుతుంది కానీ టీవీ తుడవడం అయితే శాత కాదు, మొత్తం దుమ్ము ఉంది, తుడవమని చెప్పింది. సరే అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా దనదన తుడిచేసి సీదా జిమ్కి అయితే వెళ్ళిపోయినా. సో ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ వర్కౌట్. సో ఒక 45 నిమిషాలే ఉంది కాబట్టి ఏం వీడియోలు అయితే తీయలేదు. సీదా జిమ్ అయితే చేసుకొని ఇంటికైతే వచ్చేసుకొని మొహం అయితే గడిగేసుకొని సీదా బట్టలు అయితే వేసేసుకున్నా. ఇంతలోపే మళ్ళీ ఇంకో పని చెప్పింది మా అమ్మ. లేక ఇంటికాడ ఉంటే మా అమ్మనేమో నాకు ఏదో ఒక పని చెప్పాలని చూస్తుంది. ఆ ఖరాబ్ అయిన కూలర్ని వేయించుకొని రమ్మని చెప్పింది. ఇక సరే అని చెప్పేసి మా దోస్తుగాన్ని అయితే పిలిచి ఆ కూలర్ని అయితే వేయించుకొని షాప్కి అయితే వెళ్ళిపోయినా. ఇక అది ఇచ్చేసి ఇంటికి వచ్చేసి లంచ్ అయితే తినేసిన. లంచ్ మీల్ అయితే ఏం లేదు. తిన్నదాని తర్వాత ఒక గంట సేపు 2 గంటలు వండుకొని లేచిన తర్వాత కాఫీ తాగనికనైతే వెళ్ళిపోయినా. సో పండుకున్న నిద్ర మా అట్లనే ఉందని చెప్పేసి ఇంటికాడికి వచ్చిన తర్వాత పూరలు వాలీబాల్ ఆడుతుంటే నేను కూడా ఆడతా అని చెప్పేసి ఆడినా. సో ఈరోజు ఇంతే, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. వ్లాగ్ని లైక్ చేసి కొన్ని ఫాలో చేయండి.